హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చైత్ర మాసంలో జరపబోయే హనుమత్ జయంతి విశిష్టత ఏమిటి, అసలు ఇది హనుమత్ జయంతినా, మనం ఏ సమయంలో పూజ చేసుకోవాలి, స్వామివారికి తమలపాకుల మాలని ఎందుకు వేయాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నా అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యి యూజ్ అవుతుందండి. అందుకని ప్లీజ్ అండి లైక్ చేయండి. మనకి చైత్ర మాసంలో వచ్చే ఒక హనుమత్ జయంతి వస్తుందండి. వైశాఖ మాసంలో ఒక హనుమత్ జయంతి వస్తూ ఉంటుంది. చైత్ర మాసంలో చైత్ర పౌర్ణమి రోజున ఒక హనుమత్ జయంతి జరుపుకుంటే, వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున కూడా మరొక హనుమత్ జయంతి జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ చైత్ర మాసంలో జరుపుకోబోయే హనుమత్ జయంతిని చిన్న హనుమత్ జయంతి అని, వైశాఖ మాసంలో జరుపుబోయే హనుమత్ జయంతిని పెద్ద హనుమత్ జయంతిగా పిలుస్తూ ఉంటారు. రెండు రకాలుగా 2 రోజులు కూడా పూజ చేస్తూ ఉంటారు. మరి స్వామివారికి ఎంతో ఇష్టమైంది తమలపాకుల మాల. ఈ మాల అంటే ఎందుకంటే అంత ఇష్టం అంటే, మన పురాణాల ప్రకారం ఒక కథనం కూడా ఉందండి. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించినప్పుడు సీతమ్మ తల్లి కోసం హనుమంతుడు రామయ్య వెతకడం మొదలు పెడతారు కదండి. రామయ్యకి ఆ వెతకడంలో సహాయపడుతున్న ఆంజనేయుడు కూడా అశోకవనం చేరుకుంటాడు. సీతమ్మ అక్కడే ఉందని గ్రహించిన ఆంజనేయ స్వామి శ్రీరాముడికి చెప్పాలని బయలుదేరుతాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని చూస్తుందంట. అప్పుడు ఆశీర్వదించడానికి ఆ వనంలో ఉన్న పువ్వులు ఏమీ అందకపోవడంతో ఆ పువ్వులకు బదులుగా తమలపాకులను కోసి ఆంజనేయుని తలపైన పెట్టి దీవిస్తుందంట. అందుకే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే అంత ఇష్టమంట. అంతేకాకుండా సీతమ్మ వారిని ఈ విధంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ కూడా ఆకాశంలో పయనిస్తూ ఆకాశంలో గట్టిగా హుంకరిస్తారంట. అది విన్న వానరులందరికీ కూడా ఖచ్చితంగా సీతమ్మ తల్లికి జాడ తెలుసుకొని ఆంజనేయ స్వామి వస్తున్నారని ఆంజనేయ స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. అతను రాగానే తమలపాకుల తీగలతో స్వామివారికి మిగతా వానరులందరూ పూజ చేస్తారంట. సో దాంతో హనుమంతుడు చాలా ఆనందంతో పొంగిపోతాడంట. అందుకనే ఆయనకి తమలపాకుల మాలంటే చాలా ఇష్టం అండి. మనం వేసి ఏ కోరిక, ధర్మబద్ధమైన కోరిక అయినా నెరవేరుతుందని అంత నమ్మకం అండి స్వామివారికి. అందుకని తమలపాకులతో ఆకు పూజలు చేయించడం, అలాగే ఆకులను మాలగా తయారు చేసి ఈ విధంగా వేయడం కూడా చాలా మంచిదండి. అందుకని ఆంజనేయ స్వామి వారికి మనం ఎప్పుడు పూజ చేసినా కూడా మనం మిగతా ఏవైనా సమర్పించకపోయినా ఒక్క తమలపాకులతో ఆయన్ని పూజిస్తే కనుక చాలా మంచిదండి, చాలా ఇష్టమైంది అనమాట. తమలపాకు అంటే అంత ఇష్టం. అయితే మనం కూడా ఈరోజు మాలగా చేసి ఎక్కడైతే రామనామ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కాబట్టి ఆకులపైన శ్రీరామ అని రాసుకోవాలండి. సో కుంకుమతో అయినా మనకి చందనంతోనైనా రాసుకోవచ్చు అండి. అందంగా శ్రీరామ అని ఆకులపై రాసుకొని ఆ మాల అనేది ఆంజనేయ స్వామికి వేయాలి. ఆయనకి సింధూరం అంటే చాలా ఇష్టం కదండి. సింధూరం ఎందుకు అతనికి అంత ఇష్టం అంటే దానికి ఒక కథ ఉందండి. సీతమ్మ వారు ప్రతిరోజు కూడా సింధూరం అనేది నుదుట ధరిస్తూ ఉండేవారట. అప్పుడు ఎందుకమ్మా నువ్వు ధరిస్తున్నావు అని అడిగితే, రామయ్య యోగక్షేమాల కోసం, ఆయన క్షేమంగా ఉంటారని నమ్మకంతో నేను రోజు ఈ సింధూరాన్ని ధరిస్తానని చెప్పారంట. దాంతో ఆయన పొంగిపోయి, ఆయనకి రాముడు అంటే ఇష్టం కాబట్టి ఆయన ఒళ్ళంతా రాసుకుంటారంట. స్వామివారి క్షేమం కోరుకొని సింధూరం అంతా ఒంటికి రాసుకుంటారంట. అందుకే సింధూరంతో ఈ రోజున అక్షింతలు, ఒత్తులు కూడా సింధూరంతో కొంచెం నెయ్యి వేసి, సింధూరం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ తర్వాత అది ఒత్తులకు రాసి సింధూరంలో కలిపి ఒత్తులకు రాసుకోవాలి. అక్షింతలు కూడా కలుపుకొని దాంతో దీపారాధన చేసుకోవాలండి. పూజలో అక్షింతలు యూజ్ చేసుకోవాలండి. అలాగే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి అక్షింతలు కలుపుకొని తప్పనిసరిగా ఆ సింధూరంతోనే ఈరోజు పూజ చేసుకోవాలి. ఆ అక్షింతలతోనే పూజ చేసుకోవాలి. స్వామివారి చిత్రపటానికి కూడా సింధూరంతో అలంకరించుకోవాలండి. గంధం పెట్టి సింధూరం పెట్టి అలంకరించి తయారు చేసుకున్న తమలపాకుల మాల కూడా వేసి పువ్వులు కూడా పెట్టి స్వామివారి పటానికి చక్కగా వేసుకోవాలి, అలంకరించుకోవాలండి. తర్వాత ఆంజనేయ స్వామి వారిని పూజించే ముందు తప్పనిసరిగా రామయ్యను కూడా పూజించాలండి. ఒకవేళ మీ దగ్గర రామయ్య విగ్రహం లేకపోతే లేదా శ్రీరాముల వారి చిత్రపటం ఉన్నా కూడా పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే రామయ్యను పూజిస్తేనే ఆంజనేయ స్వామి వారికి ఇష్టమండి. మరి ఈ హనుమత్ జయంతి అనేది ఎప్పుడు వచ్చిందంటే
చైత్ర మాసంలో చైత్ర పౌర్ణమి అంటే ఈ పౌర్ణమి తేదీ ప్రారంభమైంది. ఏప్రిల్ 12 3:30 ప్రారంభమై 13వ తారీఖున ఉదయం 5:50 వరకు ఉంది. కాబట్టి మనము సూర్యోదయానికే పట్టుకుంటాం. కాబట్టి 12వ తారీఖు చైత్ర పౌర్ణమి ఈ శనివారం పడిందండి. విశేషంగా శనివారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈసారి హనుమత్ జయంతి చాలా ప్రత్యేకత అనమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా శనివారం మంగళవారం ఆరాధిస్తారు. కాబట్టి ఈసారి చైత్ర పౌర్ణమి శనివారం వచ్చింది. చిన్న హనుమత్ జయంతిని అలాగే నార్త్ సైడ్ అందరూ కూడా ఈ రోజునే జరుపుకుంటారండి. సో మీరు నిత్య పూజా మందిరంలోని చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోండి, లేదా వేరేగా పీఠం వేసుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు అండి. చాలామంది ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉంటుందండి. సో ఆంజనేయ స్వామి వారి పటం లేకపోతే పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ లేకపోతే శ్రీరాములు వారి ఫోటో ఉంటే అందులో ఆంజనేయ స్వామి ఉంటారు. కాబట్టి శ్రీరాములు వారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు అండి. ముందుగా గణపతిని పూజ చేసుకొని తర్వాత రామయ్య తండ్రిని పూజ చేసుకోవాలండి. రాముని అష్టోత్తరం, సీతాదేవి అష్టోత్తరం, శ్రీరామ రక్షాస్తోత్రం అన్ని నామాలు మీకు వచ్చినవన్నీ నామాలన్నీ చదువుకొని తర్వాత ఆంజనేయ స్వామి వారి పూజని మొదలు పెట్టాలండి. భక్తి బలం ధైర్యానికి ప్రతిరూపమైన హనుమంతుడికి ఆయన్ని ఎవరైతే ఈ రోజున కొలుస్తారో ఎటువంటి కార్యాలు తలపెట్టినా అవి తప్పనిసరిగా నెరవేరి తీరుతాయండి. అంత విజయాన్ని ప్రసాదించే ఆయన హనుమంతుడు. మనం ఆయన్ని పూజించాలి. ఆయన్ని పూజించే ముందు రామునికి అయితే తప్పనిసరిగా పూజ చేయాలండి. అసలు ఈ చిన్న హనుమత్ జయంతి పెద్ద హనుమత్ జయంతి ఎందుకు చేస్తాము అంటే మనకి హనుమంతుడు అంటేనే అసలు శిశులైన హనుమత్ జయంతి వైశాఖ మాసంలో దశమి అండి. ఆయన జన్మదినంగా చేస్తాము. అయితే ఈ చిన్న హనుమత్ జయంతిని హనుమంతుని విజయోత్సవంగా పండుగ చేస్తారు. మన సైడ్ పండగ చేస్తారు. నార్త్ సైడ్ అయితే ఈరోజే మనకి జన్మదినంగా చేస్తారనమాట. ఈ హనుమత్ జయంతిని చెప్తారండి. మరి స్వామివారికి రాముల వారికి పూజ చేసుకున్న తర్వాత స్వామి పూజని మొదలుపెట్టే ముందు ఆయనకి సింధూరం అంటే ఇష్టం. కాబట్టి విగ్రహం మీ ఇంట్లో ఉంటే ఆ విగ్రహానికి సింధూరం నీళ్ళల్లో కలిపి, సింధూరం నీటి అంటే సింధూరాన్ని నీటితో కలిపి ఆ సింధూరం వాటర్తో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవాలండి. ఎందుకంటే ఆయనకి సింధూరం ఇష్టం కాబట్టి. ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత పంచామృతంతో కూడా అభిషేకం చేసుకోండి. మీరు ఓన్లీ పంచామృతం చేస్తే ఆ పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకోండి. సింధూరం వాటర్ చేస్తే ఇల్లంతా కొంచెం వాటర్ జల్లుకోండి. తర్వాత ఎవరు తొక్కని చోట ఆ నీటిని వేసేయండి. తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా ఒక అరటిపండు దీపాన్ని వెలిగిస్తారండి. సో మీకు ఇష్టం ఉంటే ఒక అరటిపండు తీసుకొని లోపల ఎండ్స్ 2 వైపులా కట్ చేసేసి తర్వాత దాన్ని 2 ముక్కలుగా చేసి మధ్యలో కొంచెం ఒక అరటిపండుని చిన్న గుజ్జుని తీసేసి దాంట్లో ఆయిల్ పోసుకొని దీపం వెలిగించుకోవచ్చండి. మీకు ఇష్టమైతే ఆ రోజు ఇలా అరటిపండు దీపం కూడా తీసుకోవాలంటే ఒక అరటిపండుని 2 ఎండ్స్ తీసేసి 2 ముక్కలకు వస్తే 2 దీపాలు అవుతాయి అన్నమాట. ఆ 2 అరటిపండుని ఒక 2 తమలపాకుల మీద పెట్టుకొని దానికి గంధం బొట్లు అన్నీ పెట్టి అరటిపండు దాంట్లో నూనె వేసి ఒత్తిడి వేసి అరటిపండు దీపాన్ని పెట్టుకోవచ్చండి. హనుమంత జయంతి రోజు ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మంగళ శనివారాల్లో కూడా ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారండి. చాలా మంచిదని నమ్ముతారనమాట. ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా ఈరోజు సమర్పించి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత శుద్ధి చేసి స్వామివారిని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవాలన్నమాట. సో సింధూరానికి ఆయనకి ఇష్టం కాబట్టి కొంచెం రోజు వాటర్ కలిపేసి ఆ సింధూరాన్ని మళ్ళీ విగ్రహానికి కొంచెం ఒళ్ళంతా రాసినట్టు అక్కడక్కడ రాసి పెట్టుకోవాలండి. భుజాల దగ్గర, చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర లేపనంగా రాసుకోవాలన్నమాట. ఆ విధంగా రాసుకున్న తర్వాత పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. అరటిపళ్ళు దీపం మిగతా నార్మల్ దీపాలు పెట్టుకొని వెలిగించుకొని పూజ చేసుకోవాలండి. తర్వాత ఆయన దగ్గర పువ్వులు పెట్టి అరటిపండు దీపాల దగ్గర కూడా పువ్వులు పెట్టి సమర్పించి దీపానికి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది స్వామివారి ముందు ఉంచి సంకల్పం చెప్పుకొని మీరు ఎవరైతే ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారో వారింటి పేరు, గోత్రము, నామము అన్నీ కూడా చెప్పుకొని ఇంటి కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చెప్పుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకొని మీ కోరిక స్వామివారి ముందు వచ్చి ధూపం చూపించి పూజను మొదలు పెట్టండి. నిమ్మకాయలు ఉన్నా కూడా నిమ్మకాయలు కూడా పూజలో పెట్టుకోవచ్చు అనమాట. గంధం బొట్టు పెట్టుకొని పూజలో పెట్టుకోవచ్చండి. ఈ విధంగా స్వామివారికి పూజలో కూడా ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా ఇష్టం అండి ఆయనకి. అలాగే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనం ఆకు పూజ అయితే చేస్తూ ఉంటాం కదా, అందుకని
అందుకే స్వామివారికి ఎక్కువగా తమలపాకులు తెచ్చి తమలపాకులతో కూడా పూజ చేసుకోవచ్చండి. ఎందుకు ఈ చిన్న హనుమత్ జయంతి అనే పేరుతో హనుమంతి విజయోత్సవంగా జరుపుకుంటాము అంటే, హనుమంతుడు సూర్యుని చూసి పండుగ అనుకొని దాన్ని తినడానికి చూస్తాడంట. అప్పుడు హనుమంతుడు సూర్యుడిని తినబోతుండగా దేవేంద్రుడు ప్రత్యక్షమై హనుమంతుడిపై దాడి చేస్తాడంట. అప్పుడు హనుమంతుడు అపస్మారక స్థితిలోకి వెళ్తే బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి వారు తిరిగి ఆంజనేయుడికి జీవం పోసి భారీ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని అంతటినీ కూడా ఆయనకి దారిపోస్తారంట. ఇదంతా జరిగింది కూడా చైత్ర పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ రోజున తిరిగి స్వామివారం జీవం పొందారు కాబట్టి ఈ రోజున చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమత్ జయంతిగా పూజ చేసుకుంటూ ఉంటామండి. ఒక విధంగా చెప్పాలంటే హనుమత్ జయంతి అని పేరు పెట్టినా కూడా చిన్న హనుమత్ జయంతి అనుకున్నా కూడా హనుమంతుడి విజయోత్సవంగా ఈరోజు జరుపుకోవాలండి. అసలైన హనుమత్ జయంతి వైశాఖ మాసంలో జరుపుకుంటాం. అయితే ఈరోజు మీకు వీలైతే హనుమాన్ చాలీసా ఉంటుంది కదండి, హనుమాన్ చాలీసాని 108 సార్లు చదివితే చాలా మంచిదండి. అయితే 108 సార్లు చదవడం అంత ఈజీ కాదండి, చాలా టైం పట్టేస్తుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక 108 నెంబర్లని మీరు ఒక పేపర్పై రాసుకొని ఒక పెన్ను పట్టుకొని మీ పూజ అంతా అయిపోయాక ఒక దగ్గర కూర్చొని స్వామివారి ముందు కూర్చొని మీరు పూజ ఎక్కడైతే చేశారో అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా గట్టిగా చదవాలన్నమాట. చదవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. అలా 108 సార్లు మీరు చదవగలిగితే చాలా మంచిదండి. అయితే 108 సార్లు ఒకేసారి చదవలేము కాబట్టి మీరు మార్నింగ్ కొన్నిసార్లు అనుకొని, అంటే మీరు ఒకసారి అయిపోయాక పెన్నుతో ఒక నెంబర్పై క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. అలా మీరు 108ని 3 పార్ట్స్గా చేసుకొని మార్నింగ్ ఇన్నిసార్లు అని, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇన్ని 1 గంట 2 అవర్స్ అలా కూర్చొని, మళ్ళీ ఈవినింగ్ అలా 3 టైమ్స్. నేనైతే ఇలానే చదువుతానండి. సో అలా చదివితే చాలా మంచిదండి. సో మీకు కుదిరితే 108 సార్లు చదవండి, లేకపోతే 21, 52 అలా అయినా చదవండి. మీకు ఎన్ని వీలైతే అన్ని మాత్రం చదవండి. మీకు కుదిరినప్పుడు ఒక 5 సార్లు అయినా చదవండి, చాలా మంచిదండి. సో మీరు కూడా ఇది చూసారు కదా వీడియో. ఈసారి పౌర్ణమికి ఈ శనివారం వచ్చింది కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి మీరు కూడా చక్కగా పూజ చేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.